నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్ని గెలిపించాలి అని స్థానికుల్ని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 48 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని, అవతల వారికి ఓటు వేసి అభివృద్ధిని దూరం చేసుకోవద్దని అన్నారు. తనకు అనుకూలమైన వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటే వేగంగా నల్లగొండని అభివృద్ధి చేస్తాను అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. ఈసారి మేయర్గా కూడా 48 స్థానాలకు 48 స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో గెలిపియండి. 3 సంవత్సరాలు మీరు 3 అవసరం లేదు, 2 సంవత్సరాలు ఆ తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. మా కౌన్సిలర్లు, మా మేయరు, మా నాయకులు, నేను ఒక టీం లాగా ఉండి ప్రతిరోజు నేను మున్సిపాలిటీ రివ్యూ చేస్తూ స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఇది మన హైదరాబాద్ కంటే భిన్నంగా చేయాలనే నా కార్యక్రమం. నల్గొండ త్వరలోనే 1 సంవత్సరం లోపే రూపురేఖలు మార్చే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని, మీరందరూ కూడా అవతల వారికి ఓటేసి మీరు అభివృద్ధికి దూరం కావద్దు. ఎందుకంటే కౌన్సిలర్ ఉన్నా ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ప్రభుత్వం లేదు. కొత్త మేయరు నాకు అనుకూలంగా ఉన్న మనిషి అయితే నీకు రాజకీయాలకు అతీతంగా అందరినీ అభివృద్ధి చేస్తాం, సమానంగా అభివృద్ధి చేస్తామని పట్టణ ప్రజలకు హామీ ఇస్తున్నాము.